గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు పీజీ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్లో అడిగిన జనరల్ సైన్స్ ఎంపీక్యూస్ డిస్కస్ చేద్దాం. అలాగే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ ఎలిమెంటరీ కెనాల్ కానివ్వండి, అటామిక్ మాస్ అంటే ఏంటి, అవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇలాంటివి కొన్ని కవర్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. What is used for manufacturing synthetic fibers, synthetic rubber, plastics, dyestuffs, drugs, and pharmaceuticals? Pharmaceuticals. Synthetic fibers, synthetic rubbers, plastics, dyestuffs, డ్రగ్స్ మరియు ఫార్మాస్యూటికల్స్ తయారీకి ఏది ఉపయోగపడుతుందంటే పెట్రోకెమికల్స్ ఉపయోగపడుతుంది. షుగర్ వచ్చేసి యూజ్ టు ఎక్స్ట్రాక్ట్ షుగర్. న్యాచురల్ గ్యాస్ వచ్చేసి యూజ్డ్ హీటింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. కోల్ వచ్చేసి యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్. సో మన ఆన్సర్ వచ్చేసి పెట్రోకెమికల్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఎనర్జీ కంటైన్డ్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ 15 kg వెన్ ఇట్ ఈజ్ ఏ హైట్ ఆఫ్ 5 meters అబోవ్ ద గ్రౌండ్? 15 కిలోల బరువు ఉన్న వస్తువు భూమికి 5 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు అందులో ఉండే శక్తి ఎంత? గ్రావిటేషనల్ ఫోర్స్ వాడేశాడు, 9.8 meter/second. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు m ఇంటూ g ఇంటూ h. m అంటే 15, గ్రావిటేషన్ ఫోర్స్ అంటే 9 into 8, హైట్ అంటే 5. వీటన్నింటిని క్యాలిక్యులేట్ చేస్తే 735 joules వస్తుంది. ఇక్కడ m అంటే మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, h అంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్, g అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. వచ్చేసి యాంగియోస్పర్మ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డాష్ గ్రూప్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సైటోప్లాంక్టన్స్ ప్రెజెంట్ ఇన్ ది సీడ్. విత్తనంలో ఉండే బీజ జలాల సంఖ్య ఆధారంగా ఆవృత బీజాలు డాష్ గ్రూపులుగా విభజించబడ్డాయి. ఎన్ని గ్రూపులుగా అంటే 2 గ్రూపులుగా విభజించబడ్డాయి. అవి ఏంటంటే మోనోకోటిలెడాన్స్ అండ్ డైకోటిలెడాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఆర్ విల్లీ ప్రజెంట్ ఇన్ ది హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్? హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్ నుంచి మోస్ట్ రిపీటెడ్గా క్వశ్చన్స్ చాలా అడిగాడు. వాటి గురించి కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఎలిమెంటరీ కెనాల్ వచ్చేసి మనకు మౌత్ నుండి స్టార్ట్ అయ్యి యానస్తో ఎండ్ అవుతుంది. మొత్తం 8 parts ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మౌత్, సెకండ్ వచ్చేసి ఫారింగ్స్, థర్డ్ది ఈసోఫోగస్, నెక్స్ట్ స్టమక్, నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్, నెక్స్ట్ వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్, తర్వాత రెక్టమ్, తర్వాత యానస్. ఇందులోంచి మనకు స్టమక్లో ఏముంటుంది అని అడుగుతాడు. HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. క్వశ్చన్లో మనకు విల్లీ ఎక్కడ ఉంటుంది అని అడిగాడు. విల్లీ వచ్చేసి మనకు స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు స్మాల్ ఇంటెస్టైన్. ప్యాంక్రియాస్ కాదు, ఆసోఫాగస్ కాదు, స్టమక్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద కలర్ ఆఫ్ ఫ్లేమ్ వెన్ మెగ్నీషియం బర్న్స్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ సమక్షంలో మెగ్నీషియం మండినప్పుడు మంట యొక్క రంగు ఏమిటి? ఏ కలర్ వస్తుందంటే వైట్ కలర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ టిష్యూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్లాంట్స్? ఈ టాపిక్ నుంచి కూడా రిపీటెడ్గా క్వశ్చన్స్ చాలా అడిగాడు. టాపిక్ ఏంటంటే ప్లాంట్ టిష్యూ. ప్లాంట్ టిష్యూలో మనకు మొత్తం 2 parts ఉంటాయి. ఒకటి మెరిస్టెమాటిక్ టిష్యూ, ఒకటి పర్మనెంట్ టిష్యూ. పర్మనెంట్ టిష్యూలో అగైన్ 3 parts ఉంటాయి. పారెన్కైమా, కొల్లెన్కైమా, స్క్లెరెన్కైమా. పారెన్కైమా వచ్చేసి మనకు ప్లాంట్ ఫుడ్ స్టోరేజ్ గురించి చెప్తుంది. కొల్లెన్కైమా వచ్చేసి మనకు ప్లాంట్స్ ఫ్లెక్సిబిలిటీ అండ్ బ్లెండింగ్ గురించి చెప్తుంది. స్క్లెరెన్కైమా వచ్చేసి మనకు రిజిడిటీ అండ్ టఫ్నెస్ గురించి చెప్తుంది. ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు ఫోటో డిస్ప్లే చేస్తాను, అక్కడ చూసి నోట్ చేసుకోండి. ఈ ఫోటో ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్లాంట్స్. ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ కొల్లెన్కైమా. బాడీ ఆఫ్ మాస్ m ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్. ఇది చాలా బేసిక్ ఫార్ములా, W=mg. ఆన్సర్ వచ్చేసి W=mg. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద అటామిక్ మాస్ ఆఫ్ సోడియం? ఈ టేబుల్ చాలా వెరీ ఇంపార్టెంట్. హైడ్రోజన్కి వచ్చేసి 1, హీలియంకు 2, కార్బన్కు 12,
నైట్రోజన్కు 14, ఆక్సిజన్కు 15.9, ఆల్మోస్ట్ 16, సోడియంకి వచ్చేసి 22, మెగ్నీషియంకు 24, సిలికాన్కు 28, ఐరన్కు 55, కాపర్కు 29 అంటే 63, సిల్వర్కి వచ్చేసి 107, గోల్డ్కి వచ్చేసి 196, మెర్క్యూరీకి వచ్చేసి 200, లెడ్కి వచ్చేసి 207, యురేనియంకి వచ్చేసి 238. ఇది ఎలా కనుక్కోవాలంటే అటామిక్ మాస్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ ఇంటూ 2 అంటే సోడియం ఇంటూ 2 ఈక్వల్స్ టు 22 అంటే ఆల్మోస్ట్ మనకు ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చూస్తే ఆన్సర్ వచ్చేసి 23. క్వశ్చన్ వచ్చేసి ద థియరీ విచ్ ఎక్స్ప్లెయిన్స్ హౌ హ్యూజ్ స్టీల్ షిప్ కెన్ ఫ్లోట్ ఆన్ వాటర్ బట్ ఏ స్మాల్ నెయిల్ విల్ సింక్ ఈజ్ కాల్డ్. భారీ ఉక్కు ఓడ నీటిపై ఎలా తేలుతుందో కానీ చిన్న గోరు ఎలా మునిగిపోతుందో వివరించే సిద్ధాంతాన్ని డాష్ అంటారు. ఈ ప్రిన్సిపల్ని ఆర్కిమెటిక్స్ ప్రిన్సిపల్ అని అంటారు. మిగతా 3 ఆప్షన్స్ గురించి కూడా చూద్దాం. Pascal's law. It says that pressure applied to enclosed fluid will be transmitted through a change. Boyle's law వచ్చేసి behavior of gas held in constant temperature. Galileo's law. It states that particle will continue to move in a straight line at constant speed. నేను మార్క్ చేసిన వర్డ్స్ని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుండిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫౌండ్ ఇన్ అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్. అసలు హాలోజన్స్ అంటే ఏంటి? హాలోజన్స్ వచ్చేసి 17th గ్రూప్ ఎలిమెంట్స్. హాలోజన్స్ వచ్చేసి ఫ్లోరిను, క్లోరిను, బ్రోమిను, అయోడిను అండ్ ఆస్టిన్. ఇవన్నీ హాలోజన్స్. అవుటర్ మోస్ట్ షెల్ వచ్చేసి 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకు 7. వచ్చేసి డాష్ ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్. ఇథనోయిక్ యాసిడ్ యొక్క రసాయన సూత్రం. ఇథనోయిక్ యాసిడ్ ఫార్ములా వచ్చేసి CH3COOH. CH2COOH వచ్చేసి అసిటిక్ యాసిడ్. CH2OH వచ్చేసి హైడ్రాక్సిమిథైల్. CH3OH వచ్చేసి మిథనాల్. ఈ ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి పక్కా ఒకటి గ్రూప్ డీలో వస్తుంది. ఇవి నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కర్డ్ అండ్ వెనిగర్ టేస్ట్ సోర్ బికాస్ దే కంటైన్. ఇది మనకు తెలిసిందే. ఆన్సర్ వచ్చేసి యాసిడ్స్. Form of matter has no fixed shape but it has a fixed volume. An example of this form of matter is. పదార్థం యొక్క రూపానికి స్థిరమైన ఆకారం ఉండదు కానీ అది స్థిరమైన వాల్యూమ్ని కలిగి ఉంటుంది. పదార్థం యొక్క ఈ రూపానికి ఉదాహరణ కార్బన్కి వచ్చేసి మనకు ఫిక్స్డ్ షేప్ ఉంటుంది, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. క్రిప్టాన్ ఇది గ్యాసెస్ ఫామ్ కాబట్టి దీనికి వాల్యూమ్ ఉండదు, షేప్ ఉండదు. సో ఆన్సర్ వచ్చేసి కిరోసిన్. ఎందుకంటే దీనికి ఫిక్స్డ్ షేప్ లేకపోయినా ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ఓపెన్ వాస్కులర్ సిస్టమ్. వాస్కులర్ సిస్టమ్ అంటే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఈ నాలుగిట్లో కాక్రోచెస్కి ఒక్కటి ఓపెన్ వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. మిగతావన్నీ ర్యాట్ కానీ, హ్యూమన్ కానీ, బర్డ్స్ కానీ వీటన్నిటికీ క్లోజ్డ్ వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. అంటే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మీడియం హ్యాస్ ద లోయెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. కింది వాటిలో ఏది అత్యల్ప వక్రీభవన సూచన కలిగి ఉంటుంది? పెట్రోల్కి వచ్చేసి 1.41, ఆయిల్కి వచ్చేసి 1.46-48, ఎయిర్కి వచ్చేసి 1, డైమండ్కి వచ్చేసి 2.42. సో మన వీటన్నిటిలో ఎయిర్కి ఒక్కటి వచ్చేసి 1 ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఎయిర్, లోయెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇంకా కొన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నాయి చూద్దాం.
ఎయిర్కి వచ్చేసి 1, ఇందాక మనం చూసింది. వాటర్కి వచ్చేసి 1.33, పర్స్పెక్స్కి వచ్చేసి 1.49, గ్లాస్కి వచ్చేసి 1.50, డైమండ్ 2.42 చూసింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద మూమెంటమ్ ఆఫ్ బాడీ ఈజ్ 50 kg మీటర్ పర్ సెకండ్ అండ్ ద వెలాసిటీ ఈజ్ 5 మీటర్ పర్ సెకండ్. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది బాడీ? జనరల్ సైన్స్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ చాలా అడుగుతున్నాడు, వీటిని కూడా కొంచెం బాగా చూసుకోండి. మాస్ ఆఫ్ ది ఫార్ములా ఈజ్ మొమెంటమ్ బై వెలాసిటీ. మొమెంటమ్ ఎంత? 50 kg పర్ మీటర్ సెకండ్ బై 5. ఇక్కడ మీటర్ పర్ సెకండ్ క్యాన్సిల్ అయ్యి 5 1 జా 5 10 జా 10 kg. సో ఆన్సర్ వచ్చేసి 10 kg. వచ్చేసి ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ డాష్ ఆఫ్ ఆసిలేషన్. సెకండ్కు డోలనాల సంఖ్య ఆసిలేషన్ యొక్క డాష్ అంటారు. ఆన్సర్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ. ఫార్ములా వచ్చేసి 1/T. ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ వచ్చేసి హెర్ట్జ్. అదే ద యాంప్లిట్యూడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ కాల్డ్ పిచ్. యాంప్లిట్యూడ్ సౌండ్ను పిచ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ severe wasting disease caused by long-term inadequate intake of proteins and carbohydrates and fats. క్రింది వాటిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులను దీర్ఘకాలికంగా తగినంతగా తీసుకోవడం వల్ల కలిగే తీవ్రమైన వృధా వ్యాధి ఏది? సెరాప్థాల్మియా అంటే విటమిన్ ఏ డిఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్. అది హెమోరేజ్. It describes loss of blood from circulatory system through the damaged blood vessels. హైపోకాల్సిమియా. ఇది వచ్చేసి థైరాయిడ్ సర్జరీ తర్వాత వచ్చే డిసీజ్. ఇది మ్యాక్సిమం యంగ్ అడల్ట్స్లో ఉంటుంది. సో మనకు రిమైనింగ్ ఆన్సర్ వచ్చేసి మెరాస్మస్. వాయిస్ బాక్స్ ఆఫ్ వాయిస్ కెన్ బి సీన్ యాజ్ ఏ ప్రొటెక్టింగ్ పార్ట్ ఆఫ్ థ్రోట్ ఈజ్ కాల్డ్. అబ్బాయిలో పెరుగుతున్న స్వరపేటిక డాష్ అని పిలువబడే గొంతు యొక్క పొడుచుకు వచ్చిన భాగంగా చూడవచ్చు. బ్రోంచి అంటే క్యారీ ఎయిర్ ఫ్రమ్ ట్రాచియా టు లంగ్స్. థైరాయిడ్ కార్టిలేజ్ అంటే ఇట్ ఈస్ ఎ స్మాల్ ఆర్గన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నెక్స్ట్ దట్ ప్రొడ్యూసెస్ హార్మోన్స్. ట్రాచియా వచ్చేసి is main important part of respiratory system and it is made of rings of cartilage. ఆన్సర్ వచ్చేసి యాడమ్స్ యాపిల్. అబ్బాయిలలో పెరుగుతున్న స్వరపేటికని యాడమ్స్ యాపిల్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ కన్వర్ట్స్ లిక్విడ్ డైరెక్ట్లీ ఇంటూ ఇట్స్ వేపర్ ఫామ్? క్రింది వాటిలో ఏ ప్రక్రియ ద్రవాన్ని నేరుగా ఆవిరి రూపంలోకి మారుస్తుంది? ఎవాపరేషన్, సబ్లిమేషన్, కండెన్సేషన్, వేపరైజేషన్. వేపరైజేషన్ వచ్చేసి మనకు లిక్విడ్ డైరెక్ట్లీ ఇంటూ వేపర్ ఫామ్లోకి మారుస్తుంది. ఆన్సర్ వచ్చేసి వేపరైజేషన్. ఎవాపరేషన్ వచ్చేసి లిక్విడ్ టు గ్లాస్, సబ్లిమేషన్ వచ్చేసి సాలిడ్ టు గ్యాస్, కండెన్సేషన్ వచ్చేసి గ్యాస్ టు లిక్విడ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బోత్ డైరెక్షన్స్ అండ్ మ్యాగ్నిట్యూడ్? ఇక్కడ మనకు 2 క్వాంటిటీస్ ఉంటాయి, ఒకటి స్కేలార్ క్వాంటిటీ, ఒకటి వెక్టార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీలో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, వెక్టర్ క్వాంటిటీలో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటాయి. స్కేలార్ క్వాంటిటీలో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అదే వెక్టర్ క్వాంటిటీలో మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉంటాయి. క్వశ్చన్లో మనకు డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఉన్నది ఏది? మాస్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డిస్టెన్స్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, స్పీడ్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. మొమెంటంకి ఒక్కటి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ మొమెంటం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైసెస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ? కింది పరికరాల్లో వేటి విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మార్చబడుతుంది? బ్యాటరీ వచ్చేసి కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ జనరేటర్ వచ్చేసి మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ పవర్. ఎలక్ట్రికల్ మోటార్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో ఆన్సర్ ఈజ్ ఎలక్ట్రికల్ మోటార్.
SI unit of resistance is ohm. ఆంపియర్ కి వచ్చేసి కరెంట్ అయితే సూచిస్తారు. కూలం వచ్చేసి ఛార్జ్ అంటే Q. వోల్ట్ అంటే వోల్టేజ్. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఓం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అని అడిగారు. మైటోకాండ్రియా ఆర్ నోన్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్, ఇది కరెక్టే. క్రోమోజోమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ DNA అండ్ ప్రోటీన్, ఇది కూడా కరెక్టే. సెల్ మెంబ్రేన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్లాస్మా మెంబ్రేన్, ఇది కరెక్టే. సెల్ వాల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ అనిమల్. సెల్ వాల్ అనేది అనిమల్ ఉంటుంది, అనిమల్లో కాదు ప్లాంట్లో ఉంటుంది సెల్ వాల్. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లీఫ్. కింది వాటిలో ఆకుకు సంబంధించిన పార్ట్ ఏది? ఆన్సర్ వచ్చేసి పిటియోల్. స్టేమెను, పిస్టిలు, సెపల్ ఇవన్నీ ఫ్లవర్కు సంబంధించిన పార్ట్స్. స్టేమెన్ వచ్చేసి మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్. పిస్టిల్ వచ్చేసి ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్. ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది, చూడండి. petiole is a part of leaf. sepal is part of flower. వీటి నుంచి కూడా గ్రూప్ డీలో కంపల్సరీ 1 బిట్ వస్తుంది, బాగా చూసుకోండి. అలాగే పార్ట్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్లో మీకు ఏదన్నా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ PJ Study Circle.